హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? సో చాలా రోజులైంది మన వీడియో పెట్టుకోక మన ఛానల్లో. చాలామంది సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఈరోజు వీక్లీ ఫైనాన్స్ గురించి వీడియో చేయబోతున్నాను. మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నప్పుడు ఆ ₹1,00,000తో వీక్లీ ఫైనాన్స్ చేసి మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు ఫర్ మంత్ అనేది ఈ వీడియోలో మీకు కూలంకుషంగా డిస్కస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం డైలీ ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ వీటన్నిటి గురించి కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నవి. నాకు సపోర్ట్గా ఇప్పుడే మన ఛానల్ కీ సక్సెస్ రూట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. సో వీడియో కంటెంట్లోకి వెళ్తే నేను మొత్తం కూడా ఒక ఫ్లో చార్ట్ రూపంలో మీకు అందిస్తున్నాను. మీరు మొత్తం కూడా ఇది పూర్తిగా అర్థం చేసుకొని తప్పకుండా మీరు కూడా ఈ బిజినెస్లో దిగండి. ఎట్ ద సేమ్ టైం చాలామందికి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ చేస్తే చాలా సక్సెస్ అవుతారు. లెట్స్ గో టు వీడియో. ఇక్కడ మనం స్టార్ట్ చేసేటువంటి ఈ వీక్లీ ఫైనాన్స్ ఒక ₹1,00,000 అమౌంట్తో మనం ఏ కలకత్తానో లేకపోతే బెంగళూరు, చెన్నైయో ఎక్కడైతే మనకు మార్కెట్ ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుంటాం. మనం తీసుకెళ్ళేది ₹1,00,000 అయినా సరే మనకు అక్కడ ఎంఆర్పి అండ్ భారీ డిస్కౌంట్స్తో మనకి ఏదైతే రైస్ కుక్కర్స్ కానీ అంటే జనాలకి యూజ్ఫుల్ అయినటువంటి గ్రైండర్స్ కానీ మిక్సీస్ కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ సో ఏ వస్తువు అయినా సరే ఇలా మనకి యూజ్ చేసుకునేవి ఒకేసారి మనం లంసమ్గా తెచ్చేసుకుంటాం. అక్కడ మనకి భారీ డిస్కౌంట్ ఇస్తారు. సో ₹1,00,000 అమౌంట్ తీసుకెళ్తే నీకు అది ₹60,000 వస్తుంది. 40,000 నీకు అక్కడ మిగిలినట్టే. బట్ బిజినెస్ యొక్క ఎస్టిమేషన్ ₹1,00,000 నీకు అక్కడే 40,000 కానీ 30,000 కానీ మిగిలినట్టు. సో అదే ఇక్కడ రాశాం. మన పెట్టుబడి ₹1,00,000. ఎంఆర్పి రేట్ ప్రకారం మనకు 65 నుంచి 70K మిగిలినట్టు. అంటే అక్కడ అయ్యే రేట్ దానికి మనకు ఒక 35,000 మిగిలినట్టు. సో డౌన్ పేమెంట్ వచ్చేసి ఎప్పుడైతే ఎవరికైతే మనం ఈ వస్తువులు డైలీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ వచ్చే ఎవరైతే పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ బిజినెస్ చేస్తే మనం ఎక్కువ సక్సెస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం బిజినెస్ చేసేటప్పుడు కూడా మనం చాలా తెలివిగా చేయాల్సి వస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక గ్యారంటీ కానీ వారంటీ కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని ఆ వస్తువు అనేది పర్చేస్ చేస్తాం. ఇచ్చినప్పుడు 30K తీసుకుంటున్నాం. ₹1,00,000 మీద మనకి ఇక్కడ ఒక 30 మిగిలినాయి, 30K. అట్ ద సేమ్ టైం డౌన్ పేమెంట్ ఫామ్లో మనం ఒక 30K వసూలు చేసుకుంటున్నాం. అంటే మనం ₹70,000 మాత్రమే ఇక్కడ వస్తువులు కొన్నాం, కానీ మనకి ఇక్కడ సుమారుగా ఒక ₹60,000 వచ్చినట్టే. సో నెక్స్ట్ మంత్లీ మనకి ఇంకా ₹70,000 వసూలు కావాలి. అయితే ఏదైతే మనం పెట్టుబడి పెట్టినామో ఆ డబ్బులు మాత్రమే వసూలు కావాలి. మీకు అర్థమైంది కానీ క్లియర్గా అర్థం చేసుకోండి. మన వీక్లీ ఫైనాన్స్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వీక్లీ వెళ్తూ ఉంటాం కాబట్టి మనం ఏ ఫ్రైడేనో సండేనో ఎప్పుడైనా పెట్టుకుంటే జనాలు ఉన్నప్పుడు పెట్టుకుంటే 4 వారాలు వెళ్తే వారానికి 17,500 చొప్పున మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇలా 4 వీక్స్ కాబట్టి మనకు వచ్చేది 70K వచ్చేస్తుంది. ఇది మన అసలు పెట్టుబడి. మనకి ఇక్కడ వచ్చినటువంటి 2 కూడా ప్రాఫిటే. సో ఈ 30Kని ఇమీడియట్గా మళ్ళీ పర్చేజ్ చేసుకొని ఇంకో చోట బిజినెస్ చేసుకోవచ్చు. లేదంటే ఏ ₹3 ఉంటే ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నా సరే మనకి మళ్ళీ అమౌంట్ వస్తూ ఉంటుంది. ఏ పెట్రోల్కో దానికో మన ఖర్చు ఏదైతే మనకు ఖర్చులు ఉంటాయి కదా వాటికి సరిపోతాయి. ఇక్కడ కూడా ఈ 30Kని ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నా పర్లేదు, లేదంటే మళ్ళీ పర్చేజ్ చేసుకొని ఇంకో చోట బిజినెస్ పెట్టుకున్నా సరే సరిపోతుంది. జనాలు ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా తీసుకుంటారు. సో వాళ్ళు ఇవ్వాలన్నప్పుడు కొద్దిగా బాధపడతారు. కాబట్టి మనం చాలా టెక్నిక్గా బిజినెస్ చేయాలి. పూర్తి నమ్మకంతో చాలా క్రమశిక్షణతో ఈ వీక్లీ ఫైనాన్స్ చేసి 100% సక్సెస్ అవ్వచ్చు. మా చిన్నప్పుడు అయితే ఇలానే చాలామంది మా ఊళ్ళో వచ్చేటోళ్ళు అట్లా వ్యాపారం కోసం. సో దే ఆర్ సక్సెస్ అయ్యేటోళ్ళు. కాబట్టి ఈ బిజినెస్లో ఉన్నటువంటి ట్రిక్ ఏంటంటే క్రమశిక్షణతో చాలా డెడికేషన్తో ఈ బిజినెస్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ అమౌంట్ అనేది లూజ్ అవ్వకుండా జనాల దగ్గర నుంచి ఆయన ప్రామిసరీ నోట్లు కానీ ఏమైనా తీసుకోవడం, అలాగే ఆ గ్రామంలో కానీ అక్కడ పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కానీ అమౌంట్ కలెక్ట్ చేసుకోవటం, ఇలా చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. సో మనం ఏంటంటే డోర్ డెలివరీ ఫ్రీగా ఇస్తున్నాం, మనం ఇచ్చేస్తాం కాబట్టి ప్రోడక్ట్ తీసుకెళ్ళి జనాలకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆన్లైన్ వ్యాపారం కూడా దీన్ని చూసి వచ్చింది. సో ఈ డౌన్ పేమెంట్లు అట్ ద సేమ్ టైం ఈఎంఐలు ఇవన్నీ కూడా వీక్లీ ఫైనాన్స్ వచ్చినవి. కాబట్టి
ఇక్కడ లాస్ అంటే పర్టికులర్ లాస్ ఏం లేదు, మనం కలెక్ట్ చేసుకోవాలి అమౌంట్ అనేది. పెట్టుబడి పెట్టేసి 100% వస్తాయి అనేది చెప్పలేము. ఒక 5% 10% అనేది కొద్దిగా ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా లేకుండా నువ్వు బిజినెస్ చేసుకుంటే జనాలతో మంచిగా ఉండి చాలా తెలివిగా వ్యాపారం చేసుకుంటే నీకు ఏ ఉద్యోగం అక్కర్లేదు. 50% నీకు అంటే 1 లక్ష రూపాయలు పెడితే 1 లక్ష రూపాయలు సంపాదించుకునే ఛాన్స్ ఉన్నటువంటి ఈ బిజినెస్ని తప్పకుండా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.